అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చిన్నింటి భాగోతం. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, ఇది విన్నావా మంగమ్మ వదిన? మన వీధి చివర వెంకట్రావు 3 నెలల నుంచి తిన్నగా ఇంటికి రావటం లేదట. కారణం తెలుసా అంది బుగ్గలు నొక్కుకుంటూ రాజమ్మ. క్యాంపుల మీద తిరుగుతున్నాడేమో వదిన అనుమానంగా చూసింది మంగమ్మ. కర్రు కర్రుమని దగ్గి చేతులు 2 గాల్లో తిప్పింది రాజమ్మ. క్యాంపులా వల్లకాడా? ఆ సుశీల అలా చెప్పుకొని ఇంటి గుట్టుని మొగుడు వెధవ్వేషాలని కాపాడుకుంటోంది. ఆ మధ్య కొన్నాళ్ళు రాత్రుళ్ళు వచ్చేవాడు కాదట. ఇప్పుడు పగలు రాత్రి కూడా మకాం అక్కడేనట. ఎప్పుడో వారానికి ఓసారి ఇంటికొచ్చి పెళ్ళాం పిల్లల్ని చూసి పోతున్నాడట. అందుకే కాబోలు ఇంటి ముందు బండి కూడా కనిపించటం లేదు. నువ్వు గమనించలేదు? దీర్ఘం తీసింది రాజమ్మ పడిసెం గొంతుతో. మళ్ళీ ఒకసారి కర్రు కర్రుమని దగ్గి వెకిలిగా నవ్వింది. అలాగా, అయితే ఇంటికి తిన్నగా ఎందుకు రావటం లేదట? ఆరాగా అడిగింది మంగమ్మ. రాజమ్మ గొంతు తగ్గించి నోటి దగ్గర అరచేతిని పెట్టుకొని రహస్యం చెబుతున్నట్లు అంది. ఎందుకేమిటి? ఎక్కడో చిన్న ఇల్లు ఉందటగా. నిజమా? ఇదేం పొయ్యే కాలం ఆ వెంకట్రావుకి? పెళ్ళై 15 ఏళ్ళయింది. 3 పిల్లలు. శుభ్రంగా 6 గదుల పెద్ద ఇల్లు వాకిలి పెట్టుకొని మళ్ళీ ఇంకో ఆడది చిన్నిల్లు కావలసి వచ్చిందా? మెటికలు విరిచింది మంగమ్మ. ఒకసారి ముక్కు ఎగబిలుస్తూ పడిసెం గొంతు సవరించుకుంది రాజమ్మ. పెడబుద్దులు వదినా, కొందరు మగాళ్ళకి తల పండే వయసులో పొయ్యే కాలాలు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలు మాత్రం ఎలా ఉన్నాయి? ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు, ఆవిడ మా ఆవిడే, మా నాన్నకి పెళ్ళి అంటూ ఇలాంటి సినిమాలు దిక్కుమాలినవి చూస్తే మరి ఇలాంటి పెడబుద్దులు కాక ఇంకేమిటి అంటూ మళ్ళీ ఓ వెకిలి నవ్వు నవ్వి, వెళ్ళొస్తా వదినా, ఆయన ఇంటికి వచ్చే వేళ అయ్యింది. ఆయన ఇంటికి రాగానే నే కనిపించకపోతే ఊరుకోరు వదినా అన్నట్టు ఈ విషయం సుబ్బమ్మత్తకి కూడా చెప్పు వదినా అంటూ గోడ దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది రాజమ్మ. ఇదిగో ఏవండోయ్ సుబ్బమ్మ వదిన గారు, ఇది విన్నారా? మన వీధి చివరి ఆ వెంకట్రావు గారు, అదే సుశీల మొగుడు. తెలిసింది. చిన్నిల్లు పెట్టాడటగా. బొత్తిగా ఈ ఇంటికి రావటం, సుశీల ముఖం చుట్టం మానేశాడటగా. అయితే మీదాకా వచ్చిందన్నమాట. మంగమ్మ కళ్ళు తిప్పింది. రాకుండా ఎలా ఉంటుంది? ఆ మెరకవీధి మాణిక్యమ్మ చెప్పింది. ఆ వెంకట్రావు అంత ఘనకార్యం చేశాక నలుగురికి తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? 3 నెలల నుంచి ఆ వెంకట్రావు తిన్నగా ఇంటికి రావటం లేదట. సూట్ కేసులో పెట్టుకొని బట్టలు, దుప్పట్లు, ఫ్యాన్లు, ఇంకా చిన్న చిన్న సామాన్లు ట్యాక్సీలో పెట్టుకొని తీసుకెళ్ళాడట. వాళ్ళ పని మనిషి, మా పని మనిషి ఒకరే కదా. అదే ఒకసారి గుడి దగ్గర సుశీల కనిపిస్తే అడిగేశాను కూడా. ముఖం మీదే అడిగావన్నమాట. ఏమంది? ఏదో పనుల మీద తిరుగుతున్నాడని మొహం చాటేసింది. కానీ సుశీలమ్మ పిల్లలు మా పిల్లలు స్నేహితులు, ఒకే స్కూలు కదా. పసిపిల్లలకి దాపరికం ఏం తెలుస్తుంది? ఏమ్రా మీ నాన్న కనిపించడం లేదు అని అడిగితే చిన్నింటికి వెళ్తున్నాడని చెప్పారట పిల్లలు అంది. అలాగా, పిల్లలు దేవుడు సమానం, వాళ్ళకి అబద్ధాలాడటం రాదు. ఇంతకీ ఆ చిన్నిల్లు ఎక్కడుందో, ఆ టక్కులాడి ఎవరో ఏమన్నా ఆచూకి తెలిసిందా? ఆవిన్ని వెంకట్రావు పెళ్లి చేసుకున్నాడంటనా, లేక ఊరికనే? సుబ్బమ్మ మూతి విరిచింది. ఏమో వదినా, ఇంకా ఆ విషయాలేవి బయటికి పొక్కలేదు. ముందు ముందు అన్నీ తెలుస్తాయి. రంకు బొంకు దాగుతాయా ఏమిటి? వస్తా వదినా. సరే వదినా, నాకు పనుంది. ఎక్కడ చాకిరి అక్కడే ఉంది అంటూ వెళ్ళిపోయింది. హమ్మయ్య అనుకుంది గోడ. పెళ్లి పందిరి ముందు ఆటో రిక్షా దిగి లోనికి వస్తున్న జానకమ్మని చూస్తూనే శారద ముఖం వికసించింది. పూలదండలు అల్లుతున్నదల్లా గబగబా లేచి పందిట్లోకి వచ్చింది. జానకమ్మక్కయ్య, బాగున్నావా అంది. నాకేమే తల్లి, నువ్వెలా ఉన్నావు? ఎప్పుడైనా ఆ పట్నంలో మా అమ్మాయి నువ్వు కలుసుకుంటున్నారా? లేక దూరబారాలని అయినా? ఎవరి పని ఒత్తిడి వారిదనుకో, పైగా నీకు ఉద్యోగం అంది జానకమ్మ. జానకమ్మ కూతురు సుశీల. జానకమ్మ కాస్త దూరపు వరుస చెల్లెలు శారద ఉండేది పట్నంలోనే. కానీ సుశీల ఇంటికి బాగా దూరంగా ఉంటారు. స్వగ్రామంలో అన్న కూతురు పెళ్లికి వచ్చింది శారద. జానకమ్మ అంటే సుశీల తల్లిదండ్రులు ఉండేది కూడా ఆ గ్రామమే. ఈ మధ్య మీ అమ్మాయిని కలుసుకోలేదక్కయ్యా,
కానీ ఆ నోట ఈ నోట విషయాలు తెలుస్తున్నాయనుకో. నీకో ముఖ్య విషయం చెప్పాలి. ఒకసారి అలా రా అక్కయ్య అంటూ జానకమ్మని చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకెళ్ళింది శారద. నే వచ్చి 3 రోజులయ్యిందక్కయ్యా. మీ ఇంటికి వద్దామంటే కుదరలేదు. అయితే నీకు ఈ విషయం తెలియదన్నమాట. జానకమ్మ కళ్ళు ఎత్తింది. నొసలు ముడిచి అడిగింది, ఏ విషయం? అదే మీ అల్లుడి విషయం. అల్లుడి విషయమా? ఏమిటే తల్లి? గాబరాగా అడిగింది జానకమ్మ. అనవసరంగా గాబరా పడకక్కయ్యా, అంతా కులాసాలే. కానీ అయ్యో ఏమిటే తల్లి? సుశీల సంసారం సరిగా లేదని విన్నానక్కయ్యా. ఈ మధ్య మీ అల్లుడు తిన్నగా ఇంటి పట్టున ఉండటం లేదట. ఎక్కడో చిన్నిల్లు ఉందట. బట్టలు, ఫ్యాను, బండి ఇలాగ ఏవేవో తన సామాన్లు కూడా తీసుకొని వెళ్ళాడట. పగలు రాత్రి ఇంటికి రావటం లేదట. నెలకి 2-3 సార్లు వచ్చి వెళ్తున్నాడట. ఇరుగు పొరుగు పని మనిషి అందరూ అంటున్నారు. పిల్లలు కూడా మీ నాన్న కనిపించటం లేదేం అంటే చిన్నింటికి వెళ్తున్నాడు అని చెప్తున్నారట. మరి ఈ పెళ్ళికి ఎలాగో వస్తున్నాను కదా, నీకు వివరంగా చెప్పవచ్చని ఊరుకున్నాను. ఈ పెళ్ళి లేకపోతే నీకు ఉత్తరం రాద్దును. అలాగా? సుశీలన్న నాకేం ఉత్తరం రాయలేదే తల్లి. అభిమానపడిందో ఏమో. బిడ్డ ఎంత కుమిలిపోతోందో. నీతో పాటే నేను పట్నం వస్తానే శారదా. మేము ఇంకా 15 రోజులు సెలవు పెట్టామక్కయ్యా. మా అత్తారింటికి కూడా వెళ్ళాలి. అక్కడ పొలాలు అవి చూసుకోవాలి కదా అంది శారద. అలాగా? అయితే నేను రేపే పట్నం వెళ్తానే తల్లి. మీ బావగారికి కోతల సమయం, రావటం కుదరదు. ముందు నేను వెళ్ళి అసలు సంగతి ఏమిటో తెలుసుకుంటాను అంటూ కళ్ళు ఒత్తుకుంది జానకమ్మ. ఉత్తరం పత్తరం లేకుండా పొద్దున్నే గుమ్మం ముందు ఆటో దిగుతున్న తల్లిని చూసి ఆశ్చర్యపోయింది సుశీల. ఏంటమ్మా ఇంత హఠాత్తుగా వచ్చావు? ఉత్తరం రాస్తే బస్టాండుకి మేము ఎవరమన్నా వచ్చేవాళ్ళం కదా. కూతుర్ని పట్టించుకోకుండా జానకమ్మ బొంగరంలా ఇల్లంతా కలియదిరిగింది. పిల్లలు ఇంకా నిద్రలేవనట్లుంది అంది. అవునమ్మా, ఇవాళ వాళ్ళకి స్కూల్ లేదు, సెలవు. మరి మీ ఆయనేడి? ఆయన లేరమ్మా. రాత్రి ఇంటికి రాలేదా? ఏదో క్యాంపు పని. మీ ఆయనది క్యాంపు ఉద్యోగం కాదు కదే సుసి. నా దగ్గర అబద్ధం ఆడుతున్నావా? కష్టం వస్తే చెప్పుకునేందుకు కన్నతల్లి కంటే నీకు ఎక్కువ ఎవరున్నారే? కష్టమా? కష్టమేంటమ్మా నాకు? వసే సుసి, ఇంకా నా దగ్గర దాచకు. నాకంతా తెలిసింది. అల్లుడు ఎక్కడో చిన్నిల్లు పెట్టాడట కదా. పగలు రాత్రి అక్కడే మకామటగా. ఛీ, ఎవరు చెప్పారు చిన్నిల్లు? నీకెలా తెలిసింది? అనుమానంగా చూసింది సుశీల. మీ ఆయన అంత ఘనకార్యం చేశాక తెలియకుండా ఉంటుందా? ఇంతకీ ఆ చిన్నిల్లు వ్యవహారం ఏంటి? ఎవత్తే అది? అమ్మా, ముందు నువ్వు ముఖం కడుక్కో, అంతా వివరంగా చెప్తాను. కాదు, సంగతి తెలుసుకుంటే కానీ పచ్చి గంగ ముట్టను. ఇంతకీ ఎక్కడే ఆ చిన్నిల్లు? ఎవరే అది మీ ఆయన్ని అంతగా బుట్టలో వేసుకుంది? పెళ్ళిగాని చేసుకున్నాడా? అయినా నీకేం తక్కువయ్యిందే? పిండితే పాలు కారేలా ఉన్నావు. బంగారంలా 3 పిల్లలు. లక్షణంగా ఇంత పెద్ద ఇల్లు వాకిలి ఉండగా ఇంకో చిన్నిల్లు మీద మోజు పుట్టిందా? వేరే ఆడది ఈ వయసులో నీ మొగుడికి కావాల్సి వచ్చిందా? రాణి అల్లుణ్ణి కడిగేస్తాను. జానకమ్మ వీరంగం చేసింది. తల్లి ఆవేశం చూసిన సుశీల పకపక నవ్వింది. అమ్మ, నీకెవరు ఏం చెప్పారో కానీ అంతా తారుమారుగా ఉంది. ఇంతకీ మీ ఆయన చిన్ని? అమ్మ, ఆయన చిన్నిల్లు పెట్టిన మాట నిజమే, కానీ మీరందరూ అనుకునేలాంటి చిన్నిల్లు కాదది. సిటీకి చాలా దూరంగా అవుట్కట్స్లో ఘాట్ రోడ్డుకి 5-6 మైళ్ళ దూరంలో ఆ మధ్య చవగ్గా ఉన్నాయని మేము చిన్న స్థలం కొన్నాం. మా వారి స్నేహితులు కూడా అక్కడ స్థలాలు కొన్నారు. కొని 6 ఏళ్ళవుతోంది. అక్కడ కొత్తగా మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలు కడుతున్నారు. ఈ సంవత్సరం నుంచి ఆ కాలేజీలు పనిచేస్తాయట. దాంతో అక్కడ ఇళ్ల స్థలాలకి డిమాండు వచ్చింది. లెక్చరర్సు స్టూడెంట్లకి ఇళ్ల అద్దెలకి కావలసి వస్తాయని అందరూ ఇల్లు కడుతున్నారు. ఎవరూ ఆక్రమించుకోకుండా మా స్థలంలో మేము కూడా చిన్నిల్లు కడుతున్నాం. ఇప్పుడు ఈ ఇల్లు 6 గదుల పెద్ద ఇల్లు కదా, కానీ అక్కడ 3 గదులతో కడుతున్నాం. చిన్న వంటిల్లు, చిన్న పడక గది, ఒక హాలు అంతే. స్థలం కూడా చిన్నదే. చుట్టూ మొక్కలు పెట్టుకునేందుకు కాస్త జాగా ఉంది. ప్రహరీగా ఇనపతీగలు చుట్టిస్తున్నాం. మా ఆయన గవర్నమెంటు ఉద్యోగి అయినా సైడుగా ఏదో స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తున్నారు. లాభాలు బాగా వచ్చాయి. ఆ డబ్బుతోనే ఇల్లు కడుతున్నాం. అయితే గవర్నమెంట్ ఉద్యోగులు వ్యాపారం చేస్తే ఏదన్నా పై అధికారుల నుంచి మాట వస్తుందని ఆ విషయం దాచాం. ఆ చిన్నిల్లు నా పేరు మీదే కడుతున్నారమ్మా. పిల్లలు చిన్నవాళ్ళు, ఇవేం వాళ్ళకి చెప్పలేదు.
నాన్న ఎక్కడికి వెళ్ళారంటే చిన్నింటికి అని చెప్పాను. అలాగా, జానకమ్మ ముక్కు మీద వేలేసుకుంది. సుశీల పకపక నవ్వింది. ఇరుగు పొరుగులు గుసగుసలాడుకుంటున్నారని తెలుసు. అయినా ఇంకో ఇల్లు కట్టుకుంటున్నామంటే ఏడ్చి చస్తారని నేను వాళ్ళ వాగుళ్ళ పుకార్లు విననట్లు ఊరుకున్నాను అంతే. అయితే ఈ విషయం నీదాకా వచ్చిందన్నమాట అంది సుశీల మళ్ళీ పకపకా విరగబడి నవ్వుతూ. పెళ్ళై 15 ఏళ్ళయ్యింది, 3 పిల్లలు, పైగా మాది ప్రేమ పెళ్ళి. ఆయన అలాంటి పని చేస్తారని నువ్వు ఎలా అనుకున్నావమ్మా? ఇవాళ పిల్లలకి సెలవు. చిన్నిల్లు 3 వంతులు కట్టడం పూర్తయింది. రోజు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కష్టమని ఆయన అక్కడే ఉండి కట్టిస్తున్నారు. ఆఫీస్కి కూడా సెలవు పెట్టారు. మా వారి స్నేహితుడికి కారుంది, ఆయన కూడా అక్కడ ఇల్లు కడుతున్నాడు. 10ంటికి ఆవిడ పిల్లలు కారులో ఇక్కడికి వస్తారు. మేమంతా కలిసి మా చిన్నిల్లు చూడ్డానికి వెళ్తున్నాం. సమయానికి నువ్వు వచ్చావు కదా, చూద్దువు కానీ రా. ఏం కడగదలుచుకున్నావో మీ అల్లుణ్ణి అక్కడే కడుగు అంటూ మళ్ళీ పడిపడి నవ్వటం మొదలుపెట్టింది సుశీల. కూతురు తనని చూస్తూనే గావురుమంటూ అల్లుకుపోతుంది అనుకున్న జానకమ్మకి కూతురు పడిపడి నవ్వుతుంటే అంతా ఏదో మాయలా అనిపించి తెల్లమొగం వేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.